నమస్కారం రష్యా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్ లో అగ్ని ప్రమాదం. B1 M2 బోగీలో చెలరేగిన మంటలు. రౌడీయిజం చేస్తే నగర బహిష్కరణ తప్పదు, ఘాటుగా హెచ్చరించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. అయ్యప్ప స్వామి ఆలయంలో పడి పూజ. షోలే గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహణ. ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం. కేక్ కట్ చేసిన డీసీసీ అధ్యక్షుడు విశ్వేశ్వరరెడ్డి. ఒక్క సాగును ప్రభుత్వం ప్రోత్సహించాలి. జనవరి 5న వేములపల్లిలో రైతు సెమినార్. ఇక డీటెయిల్స్ చూస్తే, విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకులం వెళ్లే టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 సమయంలో అగ్ని ప్రమాదానికి గురైంది. రైలులోని ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న B1 M2 ఏసీ బోగిల్లో మంటలు చెలరేగడంతో ఒక ప్రయాణికుడు సజీవ దహనమయ్యాడు. ఈ విషయాన్ని యలమంచిలి సమీపంలోని పాయింట్ వద్ద లోకో పైలట్లు గుర్తించి స్టేషన్లో రైలును నిలుపుదల చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే 2 బోగీలకు మంటలు పూర్తిగా వ్యాపించి దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు బోగీల్లో నుంచి దిగి స్టేషన్లోకి పరుగులు పెట్టారు. దట్టమైన పొగ వ్యాపించడంతో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ రైలు అనకాపల్లికి 4 గంటలు ఆలస్యంగా చేరుకుంది. అక్కడి నుంచి బయలుదేరిన అనంతరం నర్సింగపల్లి వద్ద B1 ఏసీ బోగి బ్రేకులు పట్టేయడంతో అగ్నికీలలు వ్యాపించినట్లు సమాచారం. అనకాపల్లి, యలమంచిలి, నక్కపల్లి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి శ్రమించారు. 2 బోగిల్లోని ప్రయాణికుల సామగ్రి మొత్తం కాలిపోయింది. అర్ధరాత్రి 3:30 దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన 2 బోగీలను తొలగించి ఆయా బోగిల్లోని ప్రయాణికులను మిగతా బోగిల్లో సర్దుబాటు చేసి రైలును పంపించే ఏర్పాట్లు చేశారు. రాజమండ్రి నగరాన్ని ప్రశాంతంగా ఉంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇంకా 2-3 రౌడీ షీటర్లు తమ పద్ధతి మార్చుకోవడం లేదని, ఇలాగే వ్యవహరిస్తే పీడీ యాక్ట్ పెట్టి నగర బహిష్కరణ చేయడానికి వెనుకాడబోమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. స్థానిక ఆర్యాపురం టింబర్ మర్చెంట్స్ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్లాగే ఆ పార్టీ నాయకులు దొంగల ముఠాగా తయారయ్యారని విమర్శించారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కార్యకర్తలతో ఫ్లెక్సీలకు రక్తాభిషేకాలు చేయించుకుంటున్నారని, ఆ కార్యకర్తలపై కేసులు పెడితే కుటుంబాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. జగన్ తన కుమార్తెలకు కత్తులిచ్చి రప్పారప్పా అనిపించగలరా అని సవాల్ విసిరారు. ఆ పార్టీ కార్యకర్తలు కూడా దీనిపై ఆలోచన చేయాలని సూచించారు. ఈ విధంగా చేసి జీవితాలను పాడు చేసుకోవద్దని హితవు పలికారు. 7,39,00,000 వివిధ సంస్థల నుంచి CSR నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కూటమి నాయకులు వై శ్రీను, మజ్జి రాంబాబు, రెడ్డి మణి, కొయ్యల రమణ, కాశీ నవీన్, నక్కా చిట్టుబాబు, వర్రే శ్రీనివాస్, దినేష్ కుమార్, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, దాస్యం ప్రసాద్, మల్లా వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. లక్షలు అతి దగ్గరలో 10th క్లాస్ పిల్లలకి రూములు కట్టించుకునే కార్యక్రమాన్ని శ్రీకారం తీసుకోబోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా శాంక్షన్ అయినాయి. మండపం 35 లక్షలతో ఇప్పుడు పనులు అవుతా ఉన్నాయి. జెండా మోస్తున్న నాయకులు, కార్యకర్తలు అడగండి, మేమైనా కత్తులు పట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారు మీ పాపలు కూడా కత్తులు పట్టమనండి అని అడగండి. మీరు జెండా మోసే ప్రతి చోట వాళ్ళ నాయకులు, మీ నాయకులను అడగండి, మేమైనా జెండాలు కొట్టి తొళ్ళ కొట్టాలి, మీరు మీ పిల్లలు కూడా రండి తొళ్ళ కొట్టండి, రప్ప అనండి అని అనమనండి. ఓ పక్కన మీరు ఇలాగ ఇంత విధ్వంసం చేస్తున్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులేమో మా నాయకులు, అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఓ పక్క నుంచి నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ఉన్న మాధవ్ గారు క్రమశిక్షణ ముఖ్యం,
రాష్ట్రం ముఖ్యం. ప్రజాస్వామ్యంలో నాయకులు చాలా గౌరవపదంగా ప్రవర్తించాలి. వాళ్ళు చేశారు కదా అని మనం చేయకూడదని మాకు మంచి మాటలు చెప్తా ఉన్నారు. మా విధానం ఏమో ఎలా ఉంది, వైసీపీ విధానం ఏమో రప్పరప్పలా ఉంది. ప్రజలు ఆలోచించుకోవాలి. అలాగే వైసీపీ జెండా మోస్తున్న కార్యకర్తలు ఆలోచించుకోవాలి ఏంటి విధానం అన్నది. కొంతమంది ఇంకా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా సిటీలో ప్రదర్శిస్తున్న వాళ్ళందరినీ కూడా నియంత్రిస్తూ ఉన్నాం. చట్టపరంగా ఎవరైనా తప్పులు చేస్తే ఎవరిని ఉపేక్షించట్లేదు. మీరు మొన్నే చెప్పాం, రౌడీ షీట్లు ఓపెన్ చేయిస్తున్నాం. ఈ మధ్యకాలంలో అనేకమైన ప్రాంతాల్లో తప్పు చేస్తున్న వాళ్ళందరిపైన షీట్లు ఓపెన్ చేయించాం. అక్కడతో ఆగదు. పీడీ యాక్ట్లు పెట్టడానికి కూడా వెనకాడబోము. పీడీ యాక్ట్ తర్వాత కూడా అవసరం అనుకుంటే నగర బహిష్కరణ కూడా వెళ్తాం. అందరూ కూడా ఆనందంగా జరుపుకోండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. మీ ఆనందం ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకూడదు. బైకులు డబా 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 సౌండ్లు చేస్తూ ఉంటే నాకు ఒక్కొక్కసారి ర్యాలీలో వెళ్తూ ఉన్నప్పుడు నా తమ్ముళ్ళు చేసే సరదాలకి నాకు ఆనందంగానే ఉంటుంది. కానీ ఆ ఆనందం కొంతమందికి ఇబ్బందిగా అవుతూ ఉంది. ఆ సౌండ్లకి కొంతమంది ఇళ్లలో పెద్దవారు ఇబ్బంది పడతా ఉన్నారు. కేసీఎస్ ఫణికర్ గురుస్వామి శిష్యుడు సోలే గురుస్వామి 45 మండలాలు అయ్యప్ప దీక్ష పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక గౌతమి ఘాట్లో వించేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప పడిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. షోలే గురుస్వామి నందకృష్ణన్ నంబూద్రి శిష్యుడు స్వామి నాథన్ గురుస్వామి పర్యవేక్షణలో ఈ పడిపూజలో గురుస్వాములు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి ఆలయ తంత్రి నందకృష్ణన్ నంబూద్రి భక్తి శ్రద్ధలతో పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వాములు చేసిన శరణఘోషతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. బొమ్మూరికి చెందిన త్రిమూర్తులు రామచంద్రరావు జూనియర్ యేసుదాసు గురుస్వాముల భజనా బృందంచే భజన జరిగింది. ఆలయ ట్రస్టీ మంతెన కేశవరాజు, ఆమంచి ఆంజనేయ గురుస్వామి, చలపతి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, మిరియాల శ్రీను తదితరులు జ్యోతి వెలిగించి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. వై శ్రీను, గంటా స్వామి, మణికంఠ స్వామి, బాబు, నాగరాజు, మహేష్, హరి, కృష్ణ, బాషా లిమ్రా తదితరులు పాల్గొన్నారు. అనంతరం అల్పాహారం వితరణ చేశారు. స్వామి శరణం అయ్యప్ప. మనం చేసే పూజా కార్యక్రమం మండల కాలం కూడా
చేసి స్వామివారికి 3 రోజులు విశ్రాంతిస్తారు శబరిమలలో. అలాంటి సమయం, అలాంటి రోజున మన అందరి సందర్భంలో మన అందరం కలిసి స్వామి శరణమయ్యప్ప కన్యమూల గణపతి భగవానయ్యప్ప కాంగ్రెస్ పార్టీ లేకుంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చేది కాదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎందరో త్యాగధనులు తమ ప్రాణాలు పణంగా పెట్టి దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారన్నారు. బ్రిటిష్ వారికి తొత్తులుగా వ్యవహరించిన ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ దేశంలో ఏ పార్టీ ఉద్భవించినా అది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిందేనన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ మాట్లాడారు. సీనియర్ నాయకులు రఫీ ఉల్లా బేగ్, కాకర్ల హరిబాబు, వెలగా రామకృష్ణ, సత్యనారాయణ, చింతాడ వెంకటేశ్వరరావు, బత్తిన చందర్రావు, మోతా శారద, చామర్తి లీలావతి, డాక్టర్ వడయార్, అరిగెల అరుణకుమారి, బాలేపల్లి మురళి తదితరులకు ఘనంగా సన్మానం చేశారు. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఎవరైతే పార్టీని నమ్ముకుని చాలా కాలంగా పార్టీలో ఉండి పార్టీకి సేవలు చేస్తున్నారో వారికి సన్మానాలు చేసి వచ్చిన వారందరికీ కూడా స్వీట్స్ పంచిపెట్టి సంబరాలు చేసుకోవడానికి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మహిళా నాయకులు వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, విమర్శలు చేస్తూ ఉన్నారు. మీరు ఆత్మ విమర్శ చేసుకోండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ పార్టీకి వెళ్ళలేనటువంటి అమూల్యమైనటువంటి సేవలు అందించినటువంటి శ్రీ రఫీవుల్లా బేగ్ గారికి సన్మానం. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సాగు విలువల జోడింపు, మార్కెటింగ్ పై రైతులు, వ్యాపారులు సమ్మేళనం, FPIO ఏర్పాటు తదితర అంశాలపై చర్చించేందుకు మండపేట మండలం వేములపల్లి భవానీ గార్డెన్స్ లో జనవరి 5న సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆదర్శ రైతు దొరయ్య చౌదరి వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు ఉప్పలపాటి చక్రపాణి, టి బాలాజీ కుమార్ తదితరులు మాట్లాడారు. కొబ్బరిలో అంతర పంటగా వక్కను గత 15 సంవత్సరాల నుంచి తాము సాగు చేస్తున్నామని, అయితే ప్రభుత్వం ఉద్యానవన శాఖ సహకరిస్తే, వక్క సాగుకి సహకరిస్తే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ సదస్సులో వక్క సాగులో ఆసక్తి ఉన్న రైతులకు శాస్త్రీయ అవగాహన, అనుభవజ్ఞుల మార్గదర్శకం, ప్రాసెసింగ్, మార్కెటింగ్కు సంయుక్త FPO ఏర్పాటుకు చర్చిస్తామన్నారు. CPCRI కాసర్గఢ్ పూర్వ డైరెక్టర్ డాక్టర్ పి చౌడప్ప, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి తదితరులు హాజరవుతున్నారన్నారు. దొరయ్య చౌదరి వ్యవసాయ జీవన ప్రస్థానంపై సృజనాత్మక రైతు పుస్తకావిష్కరణ జరుగుతుందని వివరించారు. ఒక్క సాగు బాగుంది, ఆ ఒక్క అంతర పంటగా రాకపోతే మన ఏరియాలో కొబ్బరి తోటలు అసలు ఉండేవి కాదండి. కొబ్బరి ఆదాయం చాలా తక్కువ వస్తుంది. కొబ్బరి తోటలు తీసేస్తున్న క్రమంలో 94లో కోకో వచ్చి నిలబెట్టిందండి అంతర పంటగా కొబ్బరిని. ఆ తర్వాత ఒక్క వచ్చి కొబ్బరి తోటలని తీయకుండా కొద్దిగా సస్టైన్ చేసినాయండి. కాబట్టి ఒక్క తోటని, ఒక్క సాగుని ప్రభుత్వం వారు గుర్తించి దానికి సరిపడా సపోర్ట్ కానీ, అన్నీ కూడా మంచి విత్తనాలు, మొక్కలు కానీ, నర్సరీలు పెంచడానికి సపోర్ట్ చేయడం కానీ, ఇవన్నీ ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటున్నామండి. ఈ కార్యక్రమం నుంచి రైతులందరినీ సంఘటన చేసి రేపు జనవరి 5వ తారీఖున ద్వారపూడిలో మా ఆదర్శ రైతు అయినటువంటి దొరయ్య చౌదరి గారి తోటలోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి ప్రభుత్వం వారికి కూడా ఒక సందేశం ఇద్దామని మీ ప్రెస్ వారి ద్వారా మేము ఈ కార్యక్రమానికి రావడం జరిగిందండి. అందరికీ నమస్కారం. ప్రభుత్వం గుర్తింపు లేదు. డిపార్ట్మెంట్ హార్టికల్చర్ వాళ్ళు కూడా చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ దీని మీద ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోవడం మాత్రం జరగట్లేదు. ఎందుకంటే వాళ్ళ కర్ణాటకలో దీనికి ఒక బోర్డు ఉంది, దీనికి అసోసియేషన్స్ ఉన్నాయి.
మార్కెటింగ్ కానీ వాల్యుయేషన్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళ ద్వారా రైతులు అద్భుతమైన ఫెసిలిటీస్ పొందుతున్నారు. ఇక్కడ అన్ని జిల్లాల్లో ఉన్న వాళ్ళందరినీ ఏర్పాటు చేసి మనం కూడా కర్ణాటక లాగానే ఒక ఎఫ్పిఓ కానీ అసోసియేషన్ కానీ ఫార్మ్ చేసి ఈ మార్కెటింగ్ ఫెసిలిటీ కానీ దీని ప్రాసెసింగ్ వ్యవస్థ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తే బాగుండని చెప్పేసి ఎవరో ఒకరు దీనికి ఇనిషియేటివ్ తీసుకోవాలి. కాబట్టి మేము కొంతమంది అందరినీ ఏకం చేసి మన పెద్దల నాయకత్వంలో ఈ యొక్క ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. లాస్ట్ 25 years నుంచి నేను సాల్వ్ చేస్తున్నానండి. అంటే ఈ జనవరి 5ని మొత్తం మన స్టేట్లో వరకు ఏ రైతు వేస్తున్నారో ఎవరికి కూడా తెలియదు. జనవరి 5ని ఒక మీద సెమినార్ ఏర్పాటు చేస్తున్నారండి. అంటే చాలామంది రైతులు వస్తారని ఆశిస్తున్నాం. దీనికి సిబిసిఆర్ఐ డైరెక్టర్ చౌదరి గారు ఉన్నారండి. రెండవ వారు హార్టికల్చర్ కమిషనర్ చేసి చిరంజీవి చౌదరి గారు. ఇప్పుడు మళ్ళీ వేరే ఫుడ్ ఇండస్ట్రీ సెక్రటరీగా వారు కూడా వస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని జీవన్ ప్రమాణ్ ఫేజ్ యాప్ లేదా ఉప ఖజానా కార్యాలయంలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చు అని డిటిఓ ఎన్ సత్యనారాయణ తెలిపారు. నిర్ణీత గడువులో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించని పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపులో అంతరాయం కలిగే అవకాశం ఉందని తెలిపారు. లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు పలు సౌకర్యవంతమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ అప్లికేషన్, జీవన్ ప్రమాణ్ ఫేస్ అప్లికేషన్లు మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేయడం ద్వారా లేదా సమీపంలోని మీ సేవా కేంద్రం లేదా సంబంధిత ఉప ఖజానా కార్యాలయంలో ప్రత్యక్షంగా వచ్చి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చునని పేర్కొన్నారు. బయోమెట్రిక్, చేతి వేలిముద్రలు సరిగా నమోదు కాకపోవడం, ఆరోగ్య సమస్యలు, మంచానికి పరిమితమైన పరిస్థితుల్లో ఉన్న పెన్షనర్లు తమ పరిస్థితిని సంబంధిత ఉప ఖజానా కార్యాలయానికి ముందుగా తెలియజేస్తే ఖజానా సిబ్బంది స్వయంగా పెన్షనర్ వద్దకు వెళ్లి లైఫ్ సర్టిఫికెట్ను ధృవీకరిస్తారని జిల్లా ఖజానా అధికారి తెలిపారు. ఎన్ సత్యనారాయణ, జిల్లా ఖజానా అధికారి, ఈస్ట్ గోదావరి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. ముఖ్యంగా లైఫ్ సర్టిఫికెట్స్ ఈ నెల పెన్షనర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ నెల అంటే జనవరి ఫిబ్రవరి నెలలో తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికెట్స్ సమర్పించాలి. వారు ఇదివరకు నవంబర్ డిసెంబర్లో కనుక ఎవరన్నా సమర్పించి ఇంకా అక్కర్లేదు అనుకుంటాను వీల్లేదు. అప్పుడు సమర్పించిన లైఫ్ సర్టిఫికెట్స్ పరిగణలో తీసుకోబడవు. ఇది గవర్నమెంట్ జనవరి ఫిబ్రవరికి మార్చడం వల్ల జనవరి నుంచి ఫిబ్రవరి 28 వరకు తీసుకోవాల్సిన లైఫ్ సర్టిఫికెట్ ఖచ్చితంగా మీరు ఆన్లైన్ ద్వారా మాకు సమర్పించాలి. ఇది జీవన ప్రమాణం ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు మా ఆఫీస్కి నేరుగా వస్తే మేము చేస్తాము, లేదా మీ మొబైల్ యాప్ ద్వారా ఈ జీవన ప్రమాణం డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా మీరు ఇవ్వచ్చు. తర్వాత లేదా మీ సేవా కేంద్రం ద్వారా ఇవ్వచ్చు. అదేవిధంగా ఈ మధ్య పెన్షన్ అసోసియేషన్ వారు కూడా వీటికి సహకరిస్తున్నారు కాబట్టి వారి ద్వారా కూడా మీరు అప్రోచ్ అయ్యి ఇవ్వచ్చు. ఈ విధంగా కూడా మీరు లైఫ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయిన ఉద్యోగులు మాత్రమే వాటికి ఖచ్చితంగా వేయాలి. వారికి సంబంధించిన ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా ఖచ్చితంగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. కూటమి ప్రభుత్వ పాలన 18 నెలల కాలంలో 3,28,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 341 మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించిన చరిత్ర రాజమహేంద్రవరం నగరంలో లేదని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక ఆర్యాపురం టింబర్ మర్చెంట్స్ హాల్లో సోమవారం ఆయన చేతుల మీదుగా 34,70,000 రూపాయలను 49 మందికి చెక్కులు, 5గురికి ఎల్ఓసీల రూపంలో అందజేశారు. ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో మాజీ మంత్రి పేర్ని నాని సీఎంఆర్ఎఫ్ కోసం కాళ్ళరిగేలా తిరుగుతున్నారని చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఆయన అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి వ్యాఖ్యల వల్ల ప్రజలకు అవసరమైన సమయంలో తీవ్రమైన నష్టం జరుగుతుందన్నారు. ఇంకా 74 ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయని, త్వరలోనే వాటికి కూడా క్లియరెన్స్ వస్తుందన్నారు.
రాజమహేంద్రవరం సిటీ అనే నియోజకవర్గంలో 341 మంది 3,28,00,000 అని చెప్పి చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. అంటే 341 మందికి 3,28,00,000 ఈ కూటమి ప్రభుత్వం సాయం చేసిందని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఈ రోజున 49 చెక్కులు, 5 LOCలు మొత్తంగా కలిపి 34,70,000 రూపాయలు సాయాన్ని ఇప్పుడు అందిస్తా ఉన్నాం. అయిపోయి ఇప్పుడే చెప్తా ఉన్నారు పేరు నాని అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా కూడా తెలియట్లేదు ఆ మనిషి. సీఎం రిలీఫ్ ఫండ్ల కోసం అంట సచివాలయాల చుట్టూ తిరుగుతూ పేపర్లు వేస్ట్ అయిపోతున్నాయట, ఎవరికి రావట్లేదట. అమ్మ మీలో ఎవరైనా సరే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి టైం వేస్ట్ అయ్యిందా? ఏనా అయ్యిందా? ఏమి అవలా. మీరు రావడం, ఇవ్వడం, మేము పెట్టడం, మీకు 1.5-2 నెలల్లో చెక్కులు వస్తున్నాయా లేదా? మరి ఆ పేరునని కళ్ళు దొబ్బునియా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎన్నాళ్ళు ఓ పద్ధతి పాడనేది ఉండాలి కదా. నువ్వు ఒక మంత్రి చేస్తున్నావు, అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? పేదవాడి వైద్యానికి ఇంతలాగా మేలు జరుగుతూ ఉంది. నా నియోజకవర్గంలోనే 3,61,00,000 ఇచ్చున్నానంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు కలిపి ఎంత మంజూరు అవుతా ఉంది, ఎంతమంది ప్రజలను ఆదుకుంటామన్నా. వాళ్ళ కుటుంబానికి భరోసా ఇస్తుంది కూటమి ప్రభుత్వం. చూడలేక ఓర్వలేని తనంతో ఇవా మాట్లాడే మాటలు అంటే ఏంటి మీ ఆలోచన? ఇంతలా తిరగాలి పెట్టుకుంటే అవ్వదు అన్నది మీరు ప్రజలకు చెప్తే కొంతమంది ఏంటంటే అయ్యో ఇలా తిరిగితే కానీ అవ్వదేమో, ఏం తిరుగుతాంలే అని నిస్సహాయ స్థితిలో కొంతమంది వదిలేసుకోవాలన్నది. మీరు మాట్లాడడం వల్ల ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీరెంత ప్రబుద్ధిలో ప్రజలు తెలుసు. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఆ మనుషులు వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా దొంగల ముఠాలా తయారయ్యారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు బెదిరిస్తున్నారు, పెట్టుబడులు పెట్టే వాళ్ళు బెదిరిస్తున్నారు, సంక్షేమ కార్యక్రమం అందుకునే ప్రజల్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. నగరంలోని సుబ్రహ్మణ్యం మైదానంలో జరిగిన ఆర్ఎంసీ కార్నివాల్ వేడుకలు ఆదివారం సాయంత్రం అత్యంత ఘనంగా ముగిశాయని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. 2 రోజుల పాటు కొనసాగిన ఈ కార్నివాల్ కు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు కుటుంబ సమేతంగా కార్నివాల్కు విచ్చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో వేడుకలను ఆస్వాదించారు. చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన గేమ్స్, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్, ఆకర్షణీయమైన సెల్ఫీ స్పాట్స్ ప్రజలను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయని కమిషనర్ తెలిపారు. భవిష్యత్తులోనూ నగర ప్రజలకు ఇలాంటి సాంస్కృతిక వినోద కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ కృషి చేస్తుందని తెలిపారు. ఒకసారి వాడే ప్లాస్టిక్ వినియోగం ఉద్యోగులు, వ్యాపారులు, ఎన్జిఓలు, పర్యావరణ మిత్రులు నిత్య భాగస్వాములై నిలవాలి అందరూ చేశారు. ఓకే, మరి కొంతమందికి తెలిసిన ఒకసారి అయితే రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ హుకుంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ద్వారా రైతులకు అందుతున్న సేవలకు గాను బెస్ట్ ప్రైమరీ కోఆపరేటివ్ అడాప్టింగ్ ది ఇనిషియేటివ్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ ఎక్సలెన్స్ అవార్డు క్యాష్ ప్రైజ్ వరించింది. గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన ఎన్సిడిసి ప్రాంతీయ కోఆపరేటివ్ ఎక్సలెన్స్ మెరిట్ అవార్డుల ప్రధానోత్సవ సభలో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్వి రామకృష్ణ, కృష్ణా జిల్లా డీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం, ఆర్సీఎస్ అడిషనల్ రిజిస్టర్ ఆనంద్ బాబు, ఎన్సిడిసిఆర్డి చేతుల మీదుగా సంఘ చైర్పర్సన్ బొప్పన్న శ్రీనివాస్, పర్సన్ మద్దిపోటి సత్యనారాయణ ప్రసాద్, సంఘ సీఈఓ బొడ్డేడ రాంబాబు ఈ అవార్డును అందుకున్నారు. హుకుంపేట సొసైటీకి అవార్డు లభించడం పట్ల గ్రామ రైతులు, పెద్దలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
సంజయ రాయభారం తర్వాత ధృతరాష్ట్రునికి విదురుడు చెప్పిన మాటలు విదుర నీతిగా ప్రసిద్ధి చెందాయని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఎన్నో అంశాలు గల విదుర నీతిని విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన ఎన్సిడిసి ప్రాంతీయ కోఆపరేటివ్ ఎక్సలెన్స్ మెరిట్ అవార్డుల ప్రధానోత్సవ సభలో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్వి రామకృష్ణ, కృష్ణా జిల్లా డీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం, ఆర్సీఎస్ అడిషనల్ రిజిస్టర్ ఆనంద్ బాబు, ఎన్సిడిసిఆర్డి చేతుల మీదుగా సంఘ చైర్పర్సన్ బొప్పన్న శ్రీనివాస్, పర్సన్ మద్దిపోటి సత్యనారాయణ ప్రసాద్, సంఘ సీఈఓ బొడ్డేడ రాంబాబు ఈ అవార్డును అందుకున్నారు. హుకుంపేట సొసైటీకి అవార్డు లభించడం పట్ల గ్రామ రైతులు, పెద్దలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పత్తిపాటి నుంచి వారు కూడా గురువు ప్రత్యేకమైన తులసిమాల. సమయంలో ధృతరాష్ట్రుడు పనుపున సంజయుడు పాండవుల వద్దకి రాయబారానికి వచ్చిన సన్నివేశం చెప్పుకోవడం జరిగింది. ఉపప్లావ్యంలో ఉన్నటువంటి పాండవుల వద్దకు వచ్చి సంజయుడు ధృతరాష్ట్రుడి సందేశాన్ని చెప్పాడు. అందులో ప్రధానంగా కనబడుతున్నది ఏంటంటే, మీరు యుద్ధానికి పూనుకోవద్దు అనేది ప్రధానంగా చెప్పదలుచుకున్నాడు. గొప్ప పరాక్రమవంతులు మా వైపు ఉన్నారు అని మీరు పూనుకున్నట్లయితే అటు కూడా ద్రోణ భీష్మాదులు కూడా ఉన్నారు కదా. పైగా యుద్ధానికి పూనుకోవడం ఎలాంటిదంటే ధర్మరహితమైన పని అది. కథం హి నీచాయవ దౌష్కులేయాహ నిర్ధర్మార్థం కర్మ కుర్యుశ్చ పార్థాహ. ఒక చెడు వంశంలో పుట్టిన నీచుల్లాగా పాండవులు ధర్మరహితమైన పని ఎలా చేస్తారు అన్నాడు. ఇది చెప్పేటప్పుడు యుద్ధానికి పూనుకోవడం ధర్మరహితం, అది మీ వంటి వారు చేయకూడదు, ఇది భావం కనబడుతుంది. దానికి యుధిష్ఠిరుడు ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు సంజయుడితో. కాన్నువాచం సంజయ మే శృణోషి యుద్ధైషిణీం ఏన యుద్ధాద్విభేషి. సంజయ, ఇప్పుడు నేను నీ ముందు మాట్లాడిన మాటలు ఎక్కడైనా కూడా నేను యుద్ధాన్ని కోరుతున్నట్లేమైనా వినబడిందా? అలా వినబడితే అప్పుడు నువ్వు యుద్ధం గురించి భయపడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ మాటలో అది లేదే. నాకు కూడా యుద్ధం కంటే యుద్ధం లేకపోవడమే శ్రేష్టమని నా భావన. ఎందుకంటే ఏది మాకు కావాలో అది యుద్ధం లేకుండా లభించినప్పుడు యుద్ధం కావాలని మేమెందుకు అనుకుంటాం? నెయ్యము తప్ప ఒండొకటి నీ చెవిసోకెని నాదు పల్కులం దియ్యడ సంజయ. నా మాటలో స్నేహమే తప్ప ఇంకేమైనా వినబడిందా నీకు? అనికి నెమ్మయ్యి నల్కెదు నీవు అని అంటే యుద్ధం. యుద్ధానికని మేము స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ లో పక్కనున్న ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్ ఎం హరిప్రియకు రిపబ్లిక్ డే సెలక్షన్స్ లో ఎంపికైనందుకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అభినందన సత్కారం లభించింది. ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు తపన హరిప్రియ తెలివితేటలు పట్టుదల వలననే ఎంపికైందని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అందరికీ ఎంతో ముఖ్యమని కలెక్టర్ కీర్తి చెప్పారు. హరిప్రియను తయారు చేసిన ఆదిత్య ఎన్ఎస్ఎస్ డీన్, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, తదితర ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ బిహెచ్వి రమాదేవి, పాలుకొండ సాయి, ఎం మహేశ్వరి, బి విమల తదితరులను అభినందించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు శుభాభినందనలు తెలియజేసి సత్కరించారు. ఆదిత్య చైర్మన్ డాక్టర్ నల్లిమిల్లి శేషారెడ్డి, సెక్రటరీ డాక్టర్ సుగుణారెడ్డి, ప్రిన్సిపాల్ సిహెచ్ ఫణికుమార్, ఎస్కేఎన్ రెహమాన్, ఎం చంద్రశేఖర్, డి రామకృష్ణ, జి శ్రీరామ్ తదితరులు హరిప్రియను అభినందించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.